టైమ్ టు టైమ్ న్యూస్. ఈ నెల 17వ తేదీన జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. నాయుడుపేటలోని స్థానిక శ్రీనివాస ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగు తమ్ముళ్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 6 మండలాల సంయుక్త సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రతి కార్యకర్త జరగబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నాయుడుపేట టిక్కో ఇళ్లు ఇప్పటికే లబ్ధిదారులకు అందించేందుకు సంసిద్ధం చేశామని వారు పేర్కొన్నారు. ప్రతి మండలం నుంచి ప్రజలు తరలివచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎలిఫ్యాడ్ దిగిన చంద్రబాబు నాయుడు నేరుగా టిట్కో గృహ ప్రవేశానికి ప్రారంభోత్సవం, తదనంతరం అక్కడే నిర్మించిన గృహాల ప్రారంభోత్సవం చేసిన ఆయన నాయుడుపేట సిఎస్ తేజ సెంటర్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఏఎల్సీఎం గ్రౌండ్లో బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల తెలుగు తమ్ముళ్ళు పాల్గొన్నారు. ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో ఒకసారి ఆలోచించాలని నేను మనం చేస్తూ ఉంటాను. కార్యకర్తలు ఎందుకు కలుసుకోవాలంటున్నాడంటే సూలూరుపేట నియోజకవర్గం గెలవదు, 63,000 మెజార్టీతో తెలుగుదేశం వైసీపీ గెలిచింది, దాన్ని మన కార్యకర్తలు నాయకులు అధిగమించగలరా అని చెప్పిన ఆయన కూడా మీమాంసలు పడ్డాడు. మరి అలాంటి నియోజకవర్గాన్ని 63,000 మళ్ళీ 30,000తో మీ కార్యకర్తలు నాయకుల యొక్క సమిష్టి నాయకత్వంలో గెలిపించారంటే ఈ కార్యకర్తలు ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా పనిచేశారో మీ ద్వారా తెలుసుకోవాలనే రేపు ముఖ్యమంత్రి గారు వస్తుంటారని మరి అది మన సూలూరుపేట నియోజకవర్గ కార్యకర్తల యొక్క బలం, వారి యొక్క సమిష్టి కృషి అని చెప్పిన కూడా నేను మనం చేస్తున్నాను. మరి ఈరోజు ప్రతి మండల వైజ్గా కార్యకర్తలని అదేవిధంగా ప్రజలు సేకరించేదానికి మండల ప్రెసిడెంట్కి ఒక టార్గెట్ ఇచ్చారు. దయచేసి మండల ప్రెసిడెంట్లే కాకుండా ప్రతి మండలానికి పెద్దలు అదేవిధంగా శాసనసభ్యురాలుగాతో సంప్రదించి ప్రతి మండలానికి మండల ప్రెసిడెంట్తో కూడా ఒక 4 కమిటీ చేసి ఆ 4 ఈ జన సమీకరణకే కాకుండా మరి ఈరోజు పేపర్లో కూడా వేస్తున్నారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్లు అయ్యారని. మరి ఆ 4 నాయకులు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ కలిసి ఏ గ్రామాలకి ఏ స్పెషల్ ఆఫీసర్ కావాలి అనేది వాళ్ళు నిర్ణయం చేసి ఒక లిస్ట్ ఇస్తే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అని చెప్పి ఆయా గ్రామాల యొక్క పంచాయతీలకి వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసేదానికి అవకాశం ఉంటుంది. మనకు అనుకూలమైన వాళ్ళని మరి మండల ప్రెసిడెంట్కి ఇంకొక 4 సభ్యులను కూడా చేర్చడం జరుగుతుంది. ఈ జన సమీకరణకైతేమి ఏ విధంగా మరి గ్రామాల్లో పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ని నియమించే దాంట్లో మీరు పాత్ర వహించాలని చెప్పని ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేసుకుంటూ, మీకు ఇచ్చిన టార్గెట్ 2,000 అంటే 2,000 కాదు, 2,500 తీసుకొచ్చిన అభ్యంతరం లేదని చెప్పని కూడా మీకు మనవి చేస్తూ, మరి మీరు అందరూ కూడా మాట్లాడుకొని మీరు ఎట్లా దాన్ని త్యాగలం, ఏ విధంగా మీకు వసతి కావాలో మీరే మాట్లాడుకొని చెప్తే దాన్ని ఏర్పాట్లు చేసేదానికి శాసనసభ్యురాలు అదేవిధంగా ఒక టీంని కూడా నియమిస్తుంది ఎమ్మెల్యే గారు. మరి పెద్దలతో మాట్లాడి వాళ్ళందరూ కూడా మీతో సమానంగా పనిచేస్తారు. ఏ విధంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని బహిరంగ సభని మనం అందరూ విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కృషి చేయాలని సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి తడ నుంచి రోజుల వరకు ప్రతి ఒక్కరు వచ్చారో నాయకులంతా వాళ్ళందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుని